నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని కోదండ రామాలయం ఆవరణలో సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్దంగా అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణం అనంతరం హిజ్రాలు జోగినీలు వారి వారి పద్ధతుల్లో కళ్యాణం నిర్వహించుకున్నారు. గట్టిగా చెప్పడంతో స్వామివారు సీతమ్మ వారి బడిలో మంగళసూత్రధారణ చేస్తున్నారు. దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని స్వామి వారికి సమర్పిద్దాం. రామచంద్ర భగవానికి అచ్యుత గోత్రోద్భవస్య సుప్రసన్నాబంధు అందరికి చిలకల బెల్లం దేశవ్యాప్తంగా గ్రామాల్లో ముఖ్యంగా గోదావరి రామాలయం రెండోసారి చరిత్రాత్మకంగా చేశారు. ప్రతిసారి దీన్ని అత్యున్నత స్థాయిలో చేసే కార్యక్రమం వేలాది మంది దర్శించుకోవడం ఎలాంటి అవరోధాలు బ్రహ్మాండంగా ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్స్ రావాలి. తర్వాత ఇక్కడ అభివృద్ధి బిజినెస్ అభివృద్ధి, మెడికల్ అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇక్కడ ప్రతి భక్తుడు సుఖ సంతోషంతో ఆరోగ్యంతో కోరుకున్న చిరునవ్వుతో ఈ ప్రాంతం ఉండాలి. వారి అందరికీ సేవ చేసే భాగ్యం, ఆరోగ్యాన్ని, శక్తిని ఆ దేవుడు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఆ రామచంద్రునికి మన గోదావరికని కోదండ రామాలయంలో గత 52-53 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా మన దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ కళ్యాణానికి మన పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నడూ వచ్చినట్టు కాకుండా ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు పాల్గొని ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహం పొందినారు. అలాగే ఇవాళటి నుంచి జయంతి వరకు కూడా బ్రహ్మోత్సవాలు మన దేవాలయంలో నిర్వహిస్తాము. ఒకరోజు ఒకటి కార్యక్రమం చొప్పున సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, బేరీ పూజ, రథోత్సవం, మహాపూర్ణాహుతితో సాయంత్రం ఆ రోజులు ఆశీర్వచనము, దాంతో నాగవెల్లి కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. వచ్చిన ఆ భక్తులందరికీ రామచంద్ర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ కోటలో శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. కని విని ఎరుగని రీతిలో పూల తోరణాలతో ఆలయం అంగరంగ వైభవంగా కొత్త శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణం ఉత్సవానికి రాఘవేంద్ర స్వామి మఠం ఇన్ఛార్జ్ అడ్వకేట్ ప్రభాకరరావు అన్ని ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం జరిపించారు. స్వామివారికి వచ్చి పడవది వచ్చి ఒక్కొక్కరుగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వరుసలో వచ్చి తీసుకొని స్వామివారికి మంత్రాక్షంతలు వేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి వాలంటీర్స్ కొంచెం వేయాలమ్మా. మీరందరూ వాలంటీర్స్ ముందుకు వచ్చి ఇటు పక్క నుంచి ఎవరు రాకూడదు. ఇక్కడ అడ్డం నుంచి ఇట్లా అడ్డం కంప్లీట్ అడ్డం
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయం పురాతనమైందని, ఎంతో విశిష్టత కలిగి ఉందని, ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి విశిష్టత మరియు ఇది పురాతన ఆలయం కావడం ఎంతో గొప్పదని, దీన్ని ఇంకా అభివృద్ధిపరిచి ప్రతి ఒక్క భక్తుడు కోరికలు తీర్చి ఆ భద్రాద్రి రాముడే ఇక్కడ కొలువై ఉన్నట్టుగా ఉన్నాడని ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. యావత్ తెలంగాణలో కూడా సీతారాములకు ప్రత్యేకత ఉన్నది ఈ రెండు దేవాలయాలే. ఒకటి మొదటిది డిచ్చిపల్లి, రెండవది యాడారం. మీరు అడుగుతున్న ఒక ప్రశ్న ఏమంటే ఈ టెంపుల్స్ దీని మీద ఉంది 1324 సన్ పసిరి అని చెప్తుంది. అంటే 1324 అని అంటే ఇది 2025 సంవత్సరం, అంటే సుమారు 750 సంవత్సరాల చరిత్ర దీనికి. ఇది చూడండి, చోళుల పరిపాలనలో లేదా కాకతీయుల పరిపాలన కంటే ముందు ఉండబడిన స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ అనేది ఇది ఇప్పుడు అరదు, నూతనమైన ఒక దేవాలయాలకు ఉండవు. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఈ గంట పైన ఉంది, దాన్ని కూడా తీసుకొని ఆ గంట మీద ఉంది 1324 సంవత్సరం. అంటే ఇది దేవాలయం నిర్మాణం చేసినటువంటి ఒక రోజా, లేకపోతే దేవాలయానికి ఆ భక్తుడు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫర్దిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల వారు పాల్గొన్నారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 16 సంవత్సరాల నుంచి మా గ్రామంలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మరి ఇక్కడ జరిగిన రామపేట గ్రామంలో
జరుగుతున్న కార్యక్రమం చాలా దిగ్విజయంగా సంతృప్తికరంగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎక్కువ జరగాలని ఆశిస్తున్నాం. ఇంకా గ్రామంలో ఈ సమిష్టిగా అందరూ కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు సాగించాలని చెప్పేసి ఆశిస్తూ, మరి ఇంతకుముందు సుభాష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే పూర్తిగా దిగువచ్చారు. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు శ్రీరాముడు రావాలి అన్నారు. శ్రీరాముల నేను ఇంతకుముందు మన దగ్గరికి అడ్డుపేట వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, శ్రీరాముని అక్కడ గడుపుకుందామంటే దానికి సంబంధించినటువంటి విగ్రహాలు నేను తెప్పిస్తానని చెప్పేసి, దానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని చెప్పేసి, గుడి మాత్రం గ్రామం నుంచి వేయాలి, విగ్రహాలు నేను ఇస్తాను. నాకు అవుతుంది శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణోత్సవ శుభాకాంక్షలు పల్లిపేట గ్రామస్తుల అందరికీ, కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్న రమేష్ ఆహ్వానించిన కమిటీ సభ్యులకు రమేష్ గారికి, గ్రామ ప్రవేశం చక్కటి చిరునవ్వుతో ఇక్కడికి మనం ఆహ్వానించి వాళ్ళందరికీ గ్రామస్తులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నేను గత సంవత్సరం కూడా ఇక్కడికి అతిథిగా వచ్చిన, అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది, చాలా అభివృద్ధి చేసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సైనికుల యొక్క పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంత గొప్పగా చేసిందని అనుకుంటున్నాను. ఇంత నేనైతే ఆశ్చర్యపోయిన, నేను పోయిన సంవత్సరానికి ఇప్పటికీ డెవలప్మెంట్ చేసి వీళ్ళకు శ్రీరాముని ఆశీస్సులు చాలా గొప్పగా ఉన్నాయి. వీళ్ళని శ్రీరాముడే వీళ్ళని నడిపిస్తుంది, ఈ సైన్యాన్ని అంతా శ్రీరాముడు నడిపిస్తుందని అనుకుంటున్నాను. నేను ఇంత గొప్పగా డెవలప్ చేసిన ఈ శ్రీరాముని స్వామి సీతారాముల వారి గుడికి వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటారని నేను రమేష్ను ఈ కమిటీ సభ్యులను కోరుకుంటున్నా. మీ దాంట్లో నేను కూడా ఒక సైనికుల లెక్క పనిచేస్తా. పోయినసారి చెప్పిన నేను మీ గ్రామము శ్రీరాముడైతే నేను హనుమంతుల లెక్క పనిచేస్తానన్నా, కానీ ఇప్పటికైతే నేను హనుమంతుల లెక్క అయితే పనిచేసింది ఏం లేదు. నా మాట అట్నే ఉన్నది. కాకపోతే ఈ సంవత్సరం అన్న హనుమంతుల లెక్క పనిచేసే అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు, ఈ కమిటీ సభ్యులు వీళ్ళందరూ నా ఆత్మీయులంతా కల్పిస్తారని నేను కోరుకుంటున్నా. మరొక్కసారి వీళ్ళ యూనిటీకి ఏ కార్యక్రమం జరిగినా కానీ యూనిటీ ముఖ్యం. ఇంత గొప్ప యూనిటీ ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరి ఇక్కడ కనిపిస్తుంది. చాలా చక్కగా మన ఇంట్లో మ్యారేజ్ అయితే, పెళ్ళి అయితే ఎట్లుంటుందో శ్రీరాముల వారి పెళ్ళికి కూడా అంతే వైభవంగా, అంతే గొప్పగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కలయికను మరొక్కసారి నేను అభినందిస్తున్నా. వీరి ఐక్యతను ఇలాగే కొనసాగాలి. ఈ 22 శతాబ్దాల నుంచి వీళ్ళు చేస్తున్నది చాలా గొప్ప విషయం. ఇంకా 2 శతాబ్దాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు. సీతారాముల కళ్యాణానికి పల్లిపేట గ్రామంలో వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, అట్లాగే మా గ్రామం నుండి అన్ని ఎక్కడెక్కడో ఉన్నటువంటి అన్ని కులమతాలు, కులమత భేదం, లింగ భేదం అనేది లేకుండా ఇక్కడ మనుషులమంతా ఒక్కటే అనే విధంగా మా గ్రామంలో ఈ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని చేయించడం గత 21 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి మా గ్రామస్తులందరూ కూడా పూర్తిగా సహకరించి లాస్ట్ 2 years నుంచి సీతారామ దేవాలయం అని చెప్పేసి దేవాలయ కమిటీ నిర్మాణం చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో కూడా పొయ్యి ముట్టించుకోకుండా ఇక్కడనే పొద్దున్న నుంచి కళ్యాణ కార్యక్రమాలతో పాటు అత్యంత నిష్ఠతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న సుభాష్ రెడ్డి అన్న గారికి, అట్లాగే కమలాకర్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళకు, మా గురువుగారు గణేష్ సార్ గారికి, మా మిత్రుడు నా క్లోజ్ ఫ్రెండ్ మా వెంకటరాజు గారికి, సిద్ధరామరెడ్డి బాబుకి, అట్లాగే రాజన్నకి, పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలి ఈ కార్యక్రమాలు. అట్లా ఇది ఏంటంటే మనం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల
గ్రామంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలను మొదలుపెట్టిన ప్రతిసారి కూడా గ్రామంలో ఏ ఇంట్లో కూడా ఇది మీరు వేరు మేము వేరు అనుకోకుండా ఇది కులమత భేదం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి అన్ని కులస్తులు, ఇక్కడ కులం అనేది లేదు, ఏ కులం వాళ్ళు కూడా మీరు వేరు మేము వేరు అనేది కాకుండా ఒక దగ్గరనే కూర్చొని యాగం చేయడం కానీ కళ్యాణం చేయడం కానీ సాగంతిగా ఈరోజు మా దగ్గర అత్యంత వైభవంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా షష్ఠపూర్తి కార్యక్రమం. రామగుండం నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మహావాది రామన్న బీజేపీ జెండా ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అటల్ బిహార్ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీల నాయకత్వంలో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందన్నారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మరి అదే రోజు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవ శుభాకాంక్షలు అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిరుదొడ్డి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులచే బ్రాహ్మణులచే కళ్యాణం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చున్నాము లైన్ లో కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంచెం వెంటనే ఇవ్వాలమ్మా. ఆ మామిడిలో కూడా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంచెం వెంట జరుపుకోవాలి. కుర్చీ కలిసి ప్రారంభం చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన దగ్గరికి రండి. కమిటీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి కమిటీ సభ్యులని జ్యోతి గోపాయ అమృతత్వాయ జీవసే యాదాంజలిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితా అథర్వ విదుగ్మే గోపాయ రసమన్న విహాయుషే అదబ్దాయోచీతను అప్రగ సభామే గోపాయ సత్యం సప్తగోళంజ शोभा केवलेश्वरे मणि नारायणी श्री सती पायान्न भगवान पुराण पुरुषकुर्या सदा मंगलम सीतारामचंद्र भगवानी की అందరూ కూడా దర్శించుకొని ఫోన్ పే కూడా సౌకర్యం ఉన్నది. ఫోన్ పే కూడా సౌకర్యం ఉన్నది. ఇక్కడ సాయంకి మందిలో సౌకర్యం ఉన్నది. మాంగళ్యం తందనాభేన లోకలక్షణ హేతున కంటే వత్సాలి సుభగే సంజీవ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రామగుండం ఎమ్మెల్యే మక్కంసి రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 3వ డివిజన్ అధ్యక్షులు ఈదునూరి మల్లేష్ ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువజన నాయకులు జులా అవినాష్, కోడెల ఉదయ్, సోషల్ మీడియా నాయకులు కుసుమ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ మక్కల్ శివరాజ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు సన్నబియ్యం ప్రతి ఇంటికి చేరేలా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, మన రామగుండం మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన 3వ డివిజన్లో ఈదునూరి మల్లేష్ అన్న గారి ఆధ్వర్యంలో సన్నబియ్య కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందించే దిశగా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు ఎదురుగావు. ప్రతి కుటుంబానికి ఆహ్వానికితే మళ్ళీ ప్రతి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. దీని గురించి మన 3వ డివిజన్ అధ్యక్షుడు మల్లేష్ గారు మాట్లాడాలని 2 మాటలు. నమస్కారం. 3వ డివిజన్ ప్రజలకు నమస్కారం. గౌరవ శ్రీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ డివిజన్లోని మేడిపల్లి రేషన్ డీలర్ ద్వారా పేద ప్రజలందరికీ సన్నబియ్య కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరియు గ్రామ పెద్దలందరూ సహకారంతో, డీలర్ గారి సహకారంతో అన్ని విధాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, అలాగే మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారు అనేక విధాలుగా అభివృద్ధి పనులను చేస్తున్నారు. రోడ్లు అయితేనేమి, స్ట్రీట్ లైట్ అయితేనేమి, అలాగే తర్వాత ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది అవాకులు చివాకులు ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్నా కూడా వారి మాటలను పట్టించుకోకుండా గ్రామ ప్రజలందరూ వారికి అండదండలుగా ఉంటూ వారి పేద ప్రజలే దేవుళ్ళుగా భావించి ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. వారికి ఈరోజు పేద ప్రజల పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఒక మహిళ కూడా రాండి అమ్మ రా. ఎన్డీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితులు శ్రీధర్ పూజారి సీతారాముల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ జరిపి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు.
అన్నప్రసాదాలను కూడా అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే వినాయక చవితి ఉత్సవాలు కూడా జరపబడుతున్నాయి. ప్రత్యేకంగా భగవతి యూత్ వారికి మేము మా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అభినందనలు. మాకు ఈరోజు అనగానే వారు మజ్జిగ పంపిణీ మరియు బెల్లం పానకం పంపిణీ చేయడం జరిగింది. వారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ భీముని పట్టణం చిలకలయ్యగూడలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పేలా రామారావు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ శిష్టరక్షణ చేశారు. సమస్త ప్రపంచములకు తల్లి అయినటువంటి సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవం మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం కాబట్టి తిరుకల్యాణ మహోత్సవం అంటాం. ఇది కేవలం భగవంతుడికి మనం చేసినటువంటి కళ్యాణం. బంగారుతో ఉన్నటువంటి కంకణము సోమవార పూజ చేసి అమ్మవారికి కూడా మన సిగ్గుతో ఉన్నటువంటి జానకి మాత శిరస్సులకు ఇంటికి మంచి ఉంచుకున్నటువంటి సమయంలో మన తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తి మంగళసూత్రంలో ఆ జానకి మాత గుడిలో పూజ చేశారండి. శ్రీరామనామని దేవుడు తనగా కాపాడి చూడాలని దేవుడు సీతారామచంద్ర స్వామిని వేడుకుంటారు. జై శ్రీరామ్. मेरा पूजा लिया సోమవారం గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల కేంద్రం చెందిన హరిజన ముద్దమ్మ తిప్పన్న ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన అన్నం జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ కుటుంబ మహిళా సభ్యులతో కలిసి భోజనం చేశారు. సరితమ్మతో మహిళలు ముచ్చట చెబుతూ భోజనం చేశారు.
కదా పైన ఏం కావాలి నీకు? అవి తీసుకుంటా నాకు ఫోన్ చేయి. అట్లే ఉండి వస్తావా? అట్లే అత్తలేక అత్తలేక కిందికి వస్తా ఆ సెట్ కిందికి పిలుస్తా. ఒకటే ఉంది. అదే బాగుందంటున్నామా, నా కన్నా రాదు, నువ్వే బాగా చేసినావు అంటున్నా. బంద్ చేసినావా అయిపోయిందా? బంద్ చేసినావా? ఎంత ఉంది వయసు?
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగస్వాములైన ప్రభుత్వ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, సింగరేణి అధికారులకు, పోలీసు అధికారులకు, సామాజిక స్వచ్ఛంద కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోదండ రామాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ గట్ట రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖనిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గట్ల రమేష్ పాల్గొని మాట్లాడుతూ తనపై బాధ్యతను అప్పచెప్పిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు, పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి, నవనీత్ రెడ్డి గారికి, మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు, అదేవిధంగా ఏఈ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ, లోకల్ సిఐ అందరికీ కూడా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని, ప్రజా సమస్యలను పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27 వరంగల్ జిల్లా ఎలికతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహిస్తోందని, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు. రజిత పెండింగ్ ప్రాజెక్ట్ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రమాగమి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు
ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విప్లవం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పేదలకు గొప్ప వరంగా మారిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ సతీమణి మనలి ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరికని 31వ డివిజన్ శివాజీనగర్లో మనలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని సన్నబియ్యం పథకం ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం, సన్నబియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ మరి అడ్డర్ రామరావు గారిని వేదికపైకి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు యాకూబ్ గారిని, అదేవిధంగా గడ్డం శేఖర్ గారిని వేదికపైకి రావాల్సిన, అదేవిధంగా గడ్డ వెంకటేష్ గారిని, అందరినీ కూడా రామాలయ కమిటీ చైర్మన్ గడ్డ రమేష్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. ఈ పార్టీ ఇన్ఛార్జి సోదరుడు ముస్తఫా గారిని అందరినీ కూడా ఈ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవ అరుణ్ చైర్మన్ సాబ్ ఇడరా చైర్మన్ సాబ్ ఎవరికన్నా ఏ దర్శనం ఏది ఉన్నా గుడి వరకు మా తమ్ముడు రమేష్ ఇవాళ చైర్మన్ గుడికి ఆ కమిటీ చైర్మన్ చేసిండ్రు మనోళ్ళని, ఎందుకంటే మనోళ్ళు ఉంటేనే అక్కడ ఏం జరుగుతుందో తెలవాలని మక్కన్ సింగ్ ఐడియాతోని తమ్ముడు రమేష్ ని చైర్మన్ చేసిండు. మళ్ళీ ఎందుకురా తమ్ముడా సీను కప్పు దారా బాబు దా అన్న కప్పండి అన్న కప్పింది. ఏప్రిల్ 14 వరకు ఇక్కడ ఉన్న చదువుకున్న బిడ్డలు బాబులకి 4 లక్షల యువ వికాసం ఇస్తున్నాడు మా రేవంత్ అన్న. వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి, స్వయంగా నిలబడండి. ఆగిపెట్ట ఫ్యాక్టరీనో, ఇస్త్రాకుల ఫ్యాక్టరీనో, లేదంటే ఏదన్నా బట్టలదో ఏదో ఒకటి పెట్టుకొని ప్రతి ఆడది వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, నా అక్క చెల్లెలు కాళ్ళ మీద నిలబడాలని మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారే మళ్ళీ దానికి కూడా నాంది పలుకుతాడు. మీరు ఇమ్మీడియట్ గా 14th వరకే ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పెట్టుకోండి. అందరికి మళ్ళొకసారి మిమ్మల్ని చూసి చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సన్న బియ్యం పోస్తారు. అందరు తీసుకోండి, తీసుకొని వెళ్ళండి. రేపు రండి, మాపు రండి అంటే నాకు ఫోన్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ.
ఇది ఇట్లా కట్టేసింది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి నాయకత్వం. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి అమ్మా ఆగు దిగు దిగు కింది దిగు కింది దిగు తీసుకోండి. ఇప్పుడు సమ్మక్క సారక గద్దల మీద పడ్డాడు. మీరందరికీ తెలుసో లేదో మనకి దొరికిన విగ్రహము 18 సంవత్సరాలు 1800 ఇయర్ ఓల్డ్. ఆ స్కల్ప్చర్ వాళ్ళు రాసిండ్రు. అంటే శ్రీరాములు వారు అక్కడ నివసించినప్పుడు దొరికిన విగ్రహం. ఏది కోరుకుంటే అది అవుతుంది. ఒక్కసారి వెళ్ళండి, ఒక అడుగు వెళ్ళండి, కొండ గట్టుని మర్చిపోతారు మీరు. అట్లాంటి విధంగా 150 ఫీట్ విగ్రహం, ₹1 కోటి మీద ఇప్పుడు దాకా మా డబ్బులే అవుతా ఉన్నాయి. కానీ మీ అందరి భవిష్యత్తు రామగుండంని ఆ దేవుడు, మహిమగల్ల దేవుడు మీ అందరి కుటుంబాల్లో సుఖశాంతులు చేయాలని ఆయన చేస్తున్నాడు. ఇది కూడా మీ గురించే. ఈరోజు ఆలోచించండి, ఈరోజు నేను ఇక్కడ బతికి ఉన్నా అంటే మేము చేసిన మంచి. మొన్న భూకంపంలో నేను నా బిడ్డలు అందరూ చిక్కుకపోయినాం. 60,000 మంది చనిపోయిండ్రు. కానీ ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు మమ్మల్ని ఇట్లా కవచంలో కట్టినట్టు కట్టి ఎయిర్పోర్ట్కి తెచ్చి ఫ్లైట్ ఎగిరేటట్టు చేసి మళ్ళీ అన్ని బంద్ అయిపోయినాయి ఈరోజు అక్కడ. అంటే మీరు ఆలోచించండి, మనం చేసే మంచి మనకు ఉంటుంది. రాజ్ ఠాకూర్ ఊరుకి మీకు ఆ మొత్తం మనసులో ఏ కపటం లేకుండా ఉట్టి అభివృద్ధి మీద పడ్డాడు ఆయన. కాబట్టి మీ అందరూ కూడా ఏ గుడికి పోయినా మీ అన్న బాగుండాలి అని మీరందరూ మొక్కాలి. ఈరోజు మీ బిడ్డలు జాబులకి వెళ్తారు. ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారు, ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్లో వేయాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చదివియాలా, అప్పుడే రేపు వాడు ఎక్కడైనా బతకచ్చని ఒక ఆశ నాకుంటుంది అమ్మగా. అదేవిధంగా మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా బిడ్డలు పెద్ద స్కూల్లో పోవాలి, కానీ మా దగ్గర డబ్బు లేదు, ఎట్లా దేవుడా అని మీరు బాధపడతారు అప్పుడప్పుడు. అయ్యో మా బిడ్డలు కూడా అదే ఆ పెద్దోళ్ళు పోయే స్కూల్లో పోవాలని మీది అనుకున్నట్టే మీ అన్న మీ డ్రీమ్ని మీ కోరికలని ఆయన నెరవేరించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కలిగిన స్కూలు. ఇక్కడ చాలా మంది పొద్దున్నేసి నా దగ్గరికి వస్తారు, అక్క ప్రిన్సిపల్ చెప్పు, మాకు ఫీజు కట్టకపోతే బయట నిలబడి పెడుతుండ్రు. ఇంకా గతి ఎవ్వరికి రాకూడదని ఆ దేవాది దేవుణ్ణి కోరుతూ ఈ రోజు సీఎం గారిని మీరందరూ, సీఎం గారి దయ వల్ల మీ బిడ్డలు పీజీ నుంచి కేజీ వరకు, అంటే చిన్న కేజీ పిల్లల నుంచి పీజీ వరకు ఫ్రీ. మీ ఎవ్వరు కూడా ₹1 కట్టే అవసరం లేకుండా ఇక్కడ చిన్నారులు, మీ మన్మరాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డలు ఇంకా మీదట 6 నెలల్లో 28 ఎకరాలలో రామగుండంలో మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ సీఎం గారిని దేవుడు ఆయన అప్పుల పాలైన ఈ లోకాన్ని ఆయన మొత్తం ఇంత బాగా నడుపుతా ఉన్నాడు. ఈ సన్న బియ్యానికి 23,000 కోట్ల 12,500 crores అవుతుందమ్మా. ఈ సన్న బియ్యం మనకి ఇచ్చడం వలన కొంతమంది అడుగుతుండ్రు, అమ్మ పెన్షన్ రావట్లే, ఒక్కటి చేసుకుంటా వస్తున్నాడు. రుణమాఫీ చేసిండు, 32,000 కోట్లైన రుణమాఫీకమ్మా. చాలా మంది ఫార్మర్స్ చనిపోతా ఉన్నారు. ఆ చనిపోయే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి రుణమాఫీ అయినప్పటి నుంచి అందరు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీ అందరు కూడా మీ అన్న చేసే అభివృద్ధి పట్ల మీరే రేపు ఎవరన్నా అన్న గురించి మాట్లాడితే మీరే జవాబు చెప్పాలని నేను కోరుతున్నా. ఎన్ని రోజుల నుంచి మనం అవస్థపడ్డ ఈ మోరీ అయిపోయింది. అక్కడ రోడ్లు చూడండి, మార్కెట్ పోండి, ఎంతెంత పెద్ద రోడ్లు అవుతున్నాయి. సతీష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే, తమ్ముడు సతీష్ ఉన్నాడు. అందరు చూడండి ఎంత మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అన్న మీద వాళ్ళకి అభిమానం ప్లస్ నమ్మకం. ఈ రోజు మార్కెట్ మొత్తం
మార్కెట్, కూరగాయల మార్కెట్ మనం వెళ్తే అంత ఎప్పుడు ఎవడెక్కడ పడతారో తెలియదు, బాత్రూమ్లు లేవు, ఇబ్బంది పడేటోళ్ళకి 4 కోట్లు పెట్టి మార్కెట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ తిరుగుతున్నారో మీకే అర్థం కావద్దు. అంత అందమైన రామగుండంని చేసి తీర్చి మీకు దిద్దుతున్నాడు. కాబట్టి మీరు కూడా ఏ సమస్య ఉన్నా ఇక్కడ చాలా మంది దగ్గర నా నంబర్ ఉంది. ఇక్కడ వీడు 24 గంటలు అరుణ్ కూడా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ రాజేష్ అన్న ఉన్నాడు, సీను తమ్ముడు ఉన్నాడు, రామస్వామి అన్న ఇప్పుడు వచ్చిండు. కాబట్టి సీను వీళ్ళందరూ కూడా మీకు ఏది కరెక్ట్, ఏది చెడు, ఎక్కడెక్కడైతే చెడు అవుతుందో, ఇల్లులు కట్టడానికి డబ్బులు తీసుకున్నోళ్ళు, మున్సిపాలిటీ నుంచి డబ్బులు తీసుకున్నోడు, ఇల్లు ఆపేసి డబ్బులు తీసుకున్నోళ్ళు ఎవరున్నా నాకు కాల్ చేసి చెప్పండి, మేము వాళ్ళని పనిష్ చేస్తాం. మక్కన్ సింగ్ హయాంలో ఎవరి దగ్గర రూపాయి చారాన తీసుకున్నా జైలు పాలు చేస్తాడు. అది ఎవరన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సరే, అది నేనైనా సరే, మా కుటుంబంలో ఎవరైనా సరే, మా పక్కన వాళ్ళు ఎవరైనా సరే, ఏదన్నా రాజ్ ఠాకూర్ భరిస్తాడు. కానీ ప్రజల పట్ల అన్యాయం అనేది భరించడు. కాబట్టి మీ అందరు కూడా ఏదున్నా మీ వదినని నేను, నా నంబర్ రాసుకోండి, 99 రాసుకోండి, ఒక ఫోన్ ఉంటే రాసుకోండి, 999593, నా ఫోన్ నంబర్ సెల్లో కొట్టుకోండి, 99593. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఘనంగా నిర్వహించారు. అంతర్గా మండలంలో, ధర్మపురి పాలకుర్తి మండలంలో మేరుగు నరేష్, ఎన్టీపీసీ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్, జనగామ మండలంలో బలమూరి అమరీందర్రావు, లక్ష్మీనగర్లోని గోదావరి ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद लॉन्ग लिव बीजेपी लॉन्ग लिव वाजपेयी आशयाలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం వాజపేయి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం శ్రీరాముని మాట జై శ్రీరామ్ శ్రీరాముని మాట బీజేపీ మాట శ్రీరాముని మాట బీజేపీ మాట శ్రీరాముని మాట బీజేపీ మాట भारतीय जनता पार्टी देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పటి జనసంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ,
తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి లక్షలాది మంది కార్యకర్తలను, కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొంది మూడవసారి పెద్ద మెజార్టీతోటి, ప్రజలందరి ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఇవాళ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. 45 ఏళ్లు పూర్తి చేసుకొని ఇవాళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా, సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తా ఉన్నాయి, గౌరవిస్తా ఉన్నాయి, ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి. కానీ సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తిరుగులేని శక్తిగా ఈ దేశంలో ఉన్నది. భవిష్యత్తు మొత్తం కూడా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇవాళ ఏళ్ల తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ఈ కాషాయం కండువా కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా ఈ విజయాన్ని అందిస్తూ, ముఖ్యంగా ఇవాళ లక్ష్మీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో, కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. అదే రకంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించి వారి యొక్క పార్టీకి వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు చాటుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి వార్డులో, గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ కార్యకర్తలు వారి కమిట్మెంట్ ని ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల కార్యకర్తల శ్రమతోటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాషాయం జెండా ఎగురుతుందనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ, దేశంలో ఎవరు కూడా కనీసం బీజేపీ దరిదాపులకు కూడా ఏ రాజకీయ పార్టీ రాదని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తూ మరొకసారి నాయకులకు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.